నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీతందార్లో లొకేట్ అయి ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ముందంతా కూడా గ్రనైట్తోని ఒక క్లాస్ లుక్ వచ్చేటట్టు రాయల్గా మంచి ఎలివేషన్ అయితే చేయించుకున్నారండి. స్టీల్ గ్రిల్స్ కూడా మనకి సేఫ్టీ కోసం అయితే పెట్టేసి ఉంచారు. మెయిన్ డోర్ మనకి టేక్ వుడ్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే డోర్ కనిపిస్తుంది. ఇదంతా హాల్ వస్తుందండి. ప్రజెంట్ ఉన్న ఓనర్ గారు పర్సనల్గా దగ్గరుండి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ చేయించుకున్నారండి. అప్రాక్స్గా 15 లక్షల పైన అయింది. సీలింగ్ అండ్ వుడ్ వర్క్ కంప్లీట్ లైటింగ్ సెటప్తో ఆల్మోస్ట్ మనకి హోటల్ లుక్ వచ్చేటట్టు అయితే మంచి డిజైన్ చేశారు. కానీ గృహప్రవేశం కూడా చేయలేదు, ఈ లోపే అమ్మవలసి వచ్చిందని చెప్పేసి ఇది సేల్కి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆల్ సైజ్ బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చక్కగా తీసుకున్నారు. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మంచి యానిమేడ్ పెయింట్ డిజైన్ మోడల్ అయితే వేయించారండి. సీలింగ్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ వస్తుంది. కింద అంతా కూడా వుడ్ వర్క్తో సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. పైన కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ బ్లాక్ కలర్తో సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. స్ట్రైట్గా మనకి కబోర్డ్ వర్క్, అలాగే డోర్ కూడా మంచి గ్లాస్ డిజైన్తో అయితే డోర్ తీసుకున్నారు. వైట్ కలర్తో ఆల్మోస్ట్ క్రీమ్ అండ్ వైట్ కలర్తో అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది మనకి. సీలింగ్ అంతా కూడా మనకి 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు క్లాస్ అండ్ సింపుల్ డిజైన్ కంప్లీట్గా అయితే లైటింగ్ సెటప్స్తో ఫుల్ ఇంటీరియర్ వర్క్తో దగ్గరుండి క్లాస్గా చేయించుకున్న ఫ్లాట్ అండి ఇది. మనకి సెల్ఫ్ల యొక్క విడ్త్ కూడా ఎక్కువ వచ్చింది. మంచి వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడంతా కన్సిల్ మిర్రర్ అండ్ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఇదంతా మనకి ఫ్రేమ్ అంతా గ్రానైట్ యూజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజు వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. లోపల మనకి క్లాస్ డిజైన్తో అయితే హ్యాండ్ వాష్ అండ్ వాల్ టైల్స్ కూడా చక్కగా కనిపిస్తున్నాయి మనకి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే డైనింగ్ ఎలాగుందో చూద్దాం. ఇదంతా మనకి డైనింగ్ అండి. ఆల్మోస్ట్ మనకి ఒక బెడ్రూమ్ సైజ్ అయితే డైనింగ్ వచ్చింది. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా వైట్ కలర్తో బాక్స్ ఏర్పాటు చేశారు. సీలింగ్ అంతా క్లాస్ డిజైన్తో తీసుకున్నారు. డబల్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అయినా సరే పట్టేంత స్పేసెస్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. స్ట్రైట్గా మనకి కంప్లీట్ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుందండి. బెడ్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్ అండి. 6x6 చాలా ఈజీగా పడుతుంది. ఫ్రంట్ రోడ్ వైపు అయితే వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ విత్ కన్సెల్ లైట్స్ డబల్ రోలింగ్లో వుడ్ వర్క్ కూడా మనకి చివరిలో కనిపిస్తుంది. కబోర్డ్ వర్క్ అంతా కూడా ఎక్కువ విడ్త్ ఉన్న కబోర్డ్ వర్క్ తీసుకున్నారు క్లాస్ డిజైన్తో. చివరిలోని మనకి 2 డోర్స్ తీస్తే అక్కడి నుంచి మనకి అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది. క్లాసీగా అయితే అనిపించింది కన్సీల్ చేసి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వాల్ టైల్స్ కూడా అండ్ సీలింగ్ డిజైన్ కూడా చాలా కేర్ తీసుకుని చేసినట్టయితే కనిపిస్తుంది. వాల్ టైల్స్ అంతా కూడా చాలా డీసెంట్గా గ్రానైట్తో కనిపిస్తుంది మనకి. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ దగ్గర నుంచి చూస్తే మనకి కిచెన్ వస్తుందండి. కిచెన్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. కిచెన్ బల్లకి ఆపోజిట్లో కూడా మనకు బల్ల వేసారు. అదేవిధంగా సింక్ కూడా లేటెస్ట్ డిజైను క్లాస్ డిజైన్తో అయితే సింక్ ఏర్పాటు చేశారు వెరీ బిగ్ సైజులో. మధ్యలో ఇంచుమించుగా మనకి 2.5 అడుగులు అయితే వెడల్పు కనిపిస్తుంది. ఎక్కువ పొడవు వచ్చింది. చివరిలో మనకి డోర్ ఉందండి. ఇది తీస్తే మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్పేసెస్కి అయితే అనిపిస్తుంది. ఇక్కడ లక్కీగా మనకి రోడ్ వైపు బాల్కనీ వచ్చిందండి. ఈ ఫ్లాట్కి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. గాలి వెలుతురు బాగా వస్తుంది. లేటెస్ట్ డిజైను ఇంటీరియర్ అయితే చేయించారు. కిచెను మనకి డైనింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ రోడ్డు వైపు అయితే బాల్కనీ వచ్చింది. ఇక్కడ కూడా వుడ్ వర్క్ చక్కగా కనిపిస్తుందండి. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటు ఇటు కూడా మనకి బాక్స్ మోడల్ వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. అక్కడ గ్లాస్ ఫినిషింగ్తో అయితే డోరు వస్తుంది. 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంటుంది. లిఫ్ట్ ఉంటుంది. ఇది 2nd ఫ్లోరు సీతంధార. మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి. ఈ ఫ్లాట్ ఎవరు తీసుకున్నా సరే లక్కీ అని చెప్పచ్చండి. ఎందుకు అంటే కొన్ని ఫ్లాట్లు అయితే అమ్మడం కోసం ఇంటీరియర్ వర్క్, వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ చేస్తారు. ఈ ఫ్లాట్ అయితే అలా కాదు. పర్సనల్గా ఉందామని చాలా డిజైన్తో
కేర్ తీసుకుని దగ్గరుండి చేయించుకున్న వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల మనకి లక్కీ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ డిజైన్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.